పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నా కొంతమేరకు ప్రకృతి విధ్వంసం తప్పనిసరి. కాని ఆ విధ్వంసం హద్దు మీరితే, తరతరాలుగా జీవిస్తున్న ప్రజల జీవితాలను చిదిమేస్తే, ఒక ప్రాంత మానవాళ్లను చెరిపేయాలని చూస్తే, నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన యురేనియం ఖనిజం త్రవ్వకాలు జరపడం వలన అక్కడ వందల ఏళ్లుగా నివసిస్తున్న చెంచు జాతులు, కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం ప్రమాదంలోకి వెళ్లనున్నాయి. పర్యావరణం దెబ్బతినబోతోంది అనే విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన అన్ని రాజకీయ పార్టీలతో కలిసి యురేనియం త్రవ్వకాలు నిలిపివేసేలా నల్లమల అటవీ ప్రాంతాన్ని, అక్కడి జీవజాతులను పరిరక్షించేందుకు ముందడుగు వేసి విజయం సాధించింది జనసేన. యురేనియం ఎక్స్కవేషన్ అనేది నల్లమల మీద ఎక్కువ పెట్టిన తుపాకీ లాంటిది. ఖచ్చితంగా వాళ్ళ తుపాకీ కిందకి దించాలి, దించే వరకు ఉద్యమం చేయాలి, ప్రాణాలు పోయినా సరే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొడంగి మండలం కొత్తపాకలో స్థానిక పర్యావరణాన్ని, భూగర్భ జలాలను, సముద్ర జలాలను కలుషితం చేసి రానున్న తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే దివీస్ ఫార్మా కంపెనీకి దాదాపు 690 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించడమే కాకుండా అనుమతిచ్చి పరిసర గ్రామస్తుల జీవితాలతో చెలగాటమాడుతున్న తరుణంలో పోనీ కంపెనీ ద్వారా స్థానికులకేమైనా ఉపాధి అవకాశాలు వస్తాయా అంటే కేవలం 3,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగే పరిశ్రమ కోసం ఇంతటి ప్రమాదకర పరిశ్రమ అవసరమా? ఇప్పటికే 200కు పైగా హ్యాచరీస్తో 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రాంతాన్ని 3,000 ఉద్యోగాల కోసం బలి చేయకూడదు అనే ఇంకిత జ్ఞానం వైసీపీ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దివీస్ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించి పొడిపించుకునే వాళ్ళు బాగానే ఉంటారు, విధ్వంసపు రాజకీయాలు చేసేవాళ్ళు బాగుంటారు, కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమి మేము కాపాడుకుంటామంటే వాళ్ళు కూడా జైల్లో మాకు వీళ్ళందరూ బాగానే ఉంటారు, బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ. మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మీరు మాట్లాడుతున్నారు? మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు? మీరు విశాఖ నగరానికి ఆనవాలుగా, తీర ప్రాంతానికి ఆకర్షణీయంగా, పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ఋషికొండను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసి ఋషికొండకు బోడిగుండు కొట్టింది. ఇది తప్పు అని ప్రశ్నించిన జనసేన నాయకులపై అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడింది. అంటే ఋషికొండ దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తామని చెప్పి వీళ్ళు ఏ కొండలైతే దోచేశారో, ఏ కొండలైతే పిండి చేశారో, ఏ కొండలైతే కబ్జా పెట్టారో, ఏ ఉత్తరాంధ్రనైతే ప్రేమ మీద దోపిడీ చేశారో ఆ ఉత్తరాంధ్ర తాలూకు దోపిడీని డ్రోన్స్ ద్వారా చూపిస్తాం, ఋషికొండను చూపిస్తామని చెప్పి డ్రోన్స్ ని కూడా బ్యాన్ చేశారు. ఇది వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ. ఋషికొండ చుట్టూ ఆకుపచ్చని పరదాలు కప్పించి నవ్వుల పాలైంది వైసీపీ ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇలాంటి పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధానాలు కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ద్వారా జనసేన పార్టీ అభివృద్ధిని, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళతామని తెలియజేస్తున్నా.